చెప్పండి, ముఖ్యంగా ఇప్పటి వరకు కూడా మనం చూస్తే పోలింగ్ పర్సంటేజీ ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే అత్యధికంగా నమోదైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఈ పోలింగ్ పర్సంటేజ్ ఓవరాల్గా ఏ నియోజకవర్గాల్లో అత్యధికంగా లేదా అత్యల్పంగా కూడా నమోదైనటువంటి పరిస్థితి. ఇంత పోలింగ్ పర్సంటేజీ నమోదవడానికి ప్రధానంగా దారితీసినటువంటి కారణాలేంటి? శ్రీహరి, ఆంధ్రప్రదేశ్లో 2024 ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ విభజిత ఆంధ్రప్రదేశ్లో కానీ రికార్డు సృష్టిస్తాయి అని చెప్పవచ్చు. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1957 నుంచి ఈ రోజు వరకు ఉమ్మడి 2014 వరకు కానీ 2014 నుంచి 2024 వరకు కానీ ఈ దశాబ్ద కాలంలో కూడా ఎప్పుడూ కూడా ఇంత హైయెస్ట్ పోల్ పర్సంటేజ్ రికార్డు కాలేదు అని చెప్పి కూడా తలపండిన రాజకీయ నేతలు కూడా చెప్తున్నారు. ప్రధానంగా ఇంత హైయెస్ట్ పోలింగ్ పర్సంటేజ్ రికార్డు కావటం అనేది సహజంగా పోల్ పర్సంటేజ్ పెరిగింది అని అంటే ఇట్ రిఫ్లెక్ట్స్ ఆన్ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ యాంటీ ఇన్కంబెన్సీ అనేది కూడా ప్రతి వాళ్ళు చెప్తూ ఉంటారు. మొన్న బ్లూ మీడియా కూడా మొదటి రోజంతా కూడా తెగ హడావుడి చేసింది, పోల్ పర్సంటేజ్ తగ్గిపోయింది అని. పైగా కొంతమంది సెఫాలజిస్టులను కూర్చోబెట్టి పోల్ పర్సంటేజ్ పెరిగితే టీడీ అలయన్స్ వస్తుంది, పోల్ పర్సంటేజ్ తగ్గితే వైసీపీ వస్తుంది అని చెప్పి కూడా చెప్పించారు. కానీ ఈరోజు పోల్ పర్సంటేజీ దాదాపుగా 2% వరకు పెరిగింది. 80.66 అనేది ఓటర్ టర్న్అవుట్ యాప్లో ఉంటే దానికి అవి కేవలం ఈవీఎంల ద్వారా రికార్డ్ అయిన పోలింగ్ శాతం. కానీ పోస్టల్ బ్యాలెట్స్ ఉన్నాయి 4,40,000 వరకు కూడా దీన్ని 1.1% ఉంది. ఇది మొత్తం కూడా కలుపుకుంటే 81.76% వరకు కూడా పోల్ పర్సంటేజ్ ఉంది. అంటే క్లోజ్ టు 82% ఉంది. అంటే దాదాపుగా 2.5% పోల్ పర్సంటేజ్ రికార్డు పెరిగింది అని అంటే ఆంధ్రప్రదేశ్లో 10 లక్షల మంది అదనంగా ఓటు వేశారు అనేది కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ప్రధానంగా ప్రకాశం జిల్లా దర్శిలో కానీ మనం చూసుకుంటే ఎక్కడైతే మెట్ట ప్రాంతాలు ఉన్నాయో ఈ ప్రాంతాల్లో పోల్ పర్సంటేజ్ పెరిగింది అనేది కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అర్బన్ ఏరియాలో కూడా ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ సిటీలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో గతంలో కంటే ఇప్పుడు దాదాపుగా 12% వరకు కూడా పోల్ పర్సంటేజ్ పెరిగింది. అంటే అర్బన్ ఏరియాస్లో చాలా ప్రాంతాల్లో కూడా తిరుపతి లాంటి చోట్ల కొంత తగ్గినప్పటికీ కూడా మిగతా ప్రాంతాల్లో కూడా అర్బన్ ఏరియాలో కూడా కంపారిటివ్గా పోల్ పర్సంటేజ్ పెరిగింది అని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో కంటే పెరిగింది. ఇదే సమయంలో తిరుపతిలో లోక్సభ ఉప ఎన్నికల్లో దాదాపుగా 35,000 మంది దొంగ ఎపిక్ కార్డులతో ఓటు హక్కు వినియోగించుకున్నారు అనేది ఎన్నికల కమిషన్ విచారణలోనే తేలింది. అయితే ఈసారి 35,000 మందికి ఓటర్ స్లిప్పులు ఇవ్వడానికి వెళ్తే వీళ్ళెవరూ కూడా లేకపోవడంతో పోలింగ్ గవర్నమెంట్ స్టాఫ్తో పాటు అందరూ ఆశ్చర్యపోయారు. అదేవిధంగా వీళ్ళందరితో కూడా దొంగ ఓట్లు వేయించాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా పోలీసులు అదేవిధంగా ఎన్నికల సిబ్బంది అడ్డుకోవడంతో ఇక్కడ బూమ్రాంగ్ అయింది అధికార పార్టీ ప్లాను. దీంతో తిరుపతిలో అత్యల్పంగా అసెంబ్లీ ఎన్నికల్లో పోల్ పర్సంటేజ్ రికార్డ్ అయింది అనేది కూడా మనకి ఎలక్షన్ కమిషన్ ఓటర్ టర్న్అవుట్ యాప్లో ఇచ్చిన వాళ్ళ స్ట్రాటజిక్స్ ద్వారా తెలుస్తోంది. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం జిల్లా ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని దర్శిలోను మొదటి స్థానంలో ఉంది. దాదాపుగా 90%, 90.91% ఓట్లు పోలయ్యాయి. అదేవిధంగా రెండో స్థానంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలోని ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లాలోని జగ్గైపేటలో కూడా హైయెస్ట్ పోల్ పర్సంటేజ్ రికార్డ్ అయింది. దాదాపుగా జగ్గైపేటలో 89.89% పోల్ పర్సంటేజ్ రికార్డ్ అయింది. ఇక వీటన్నిటికీ మించి కుప్పంలో చంద్రబాబును మేము ఓడిస్తాం, చంద్రబాబును ఓడించడం అనేది చాలా తేలికైన పని, వైనాట్ 175 అని చెప్పడమే కాకుండా ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల్లోనూ అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పంలో రికార్డు బద్దలు కొట్టామని చెప్పి చంకలు గుద్దుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఇది డెఫినెట్గా చాలా చేదు నిజం. వాళ్ళు దీన్ని డైజెస్ట్ చేసుకోవటం కూడా కష్టం అవుతుంది. రాష్ట్రంలో 3వ స్థానంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పోటీ చేసిన కుప్పంలో అత్యధిక పోలింగ్ రికార్డ్ అయింది. అంటే 89.88%, అంటే రెండో స్థానానికంటే కేవలం 0.1% మించి తక్కువగా అయింది. 1% మాత్రమే తక్కువైంది. అంటే 89.88% పోలింగ్ రికార్డ్ అయింది కుప్పంలో. అంటే ఇదంతా కూడా ఇంత హైయెస్ట్ పోల్ పర్సంటేజ్ అనేది కూడా సహజంగా పోల్ పర్సంటేజ్ పెరిగిందంటే ఇప్పుడే కాదు, ఏ ఎన్నికల్లో అయినా కూడా పోల్ పర్సంటేజ్ పెరిగింది అంటే అది ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కారణంగానే వచ్చి నేరుగా పోల్ పర్సంటేజ్ పెరుగుతుంది అనేది కూడా చెబుతారు. కసిగా వచ్చి ఓటేయటం, ఎండ వేడిని పోస్తున్న చెమటను కూడా లెక్క చేయకుండా క్యూ లైన్లో నిలబడి ఓట్లేయటం, ఇవన్నీ కూడా ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతకు నిదర్శనాలని చెప్తున్నారు. అదేవిధంగా తెగ హడావుడి చేశారు, మేము గెలుస్తున్నాం. గతంలో అంటే 2019 ఎన్నికల్లో
తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది అంటే ఆ రోజు ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత వల్లనే తెలుగుదేశం మేము గెలిచాము అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు మీడియా ముందుకు వచ్చి చెప్పారు. ఈ రోజు 2024 ఎన్నికల్లో పోల్ పర్సెంటేజ్ పెరిగింది అని అంటే అది మాకు అనుకూల ఓటు అని చెప్తున్నారు అధికార పార్టీ నేతలు. ఇది ఎలా సాధ్యం అనేది కూడా వాళ్ళకు అనుకూలంగా మలుచుకోవటం. అదేవిధంగా 3 ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో కానీ కోస్తాలో కానీ అదేవిధంగా రాయలసీమలో కానీ జరిగిన 3 ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపొందినప్పుడు అర్బన్ ఏరియాలో ఉండే ఓటర్లు ఎవరు కూడా మా వాళ్ళు కాదు అని చెప్పి కూడా వాళ్ళు చెప్పారు. అంటే అర్బన్ ఏరియాలో మా ఓటింగ్ పర్సెంటేజ్ వేరుగా ఉంటుంది, మా ఓటర్లు వేరుగా ఉంటారని చెప్పారు. ఇప్పుడు ఆ అర్బన్ ఏరియాల్లో కూడా పోల్ పర్సెంటేజ్ పెరిగింది అని అంటే మాత్రం ఇది అధికార పార్టీకి ఇబ్బందికరమైన పరిస్థితి అని కూడా రాజకీయ పరిశీలకులు విశ్లేషణలు చేస్తున్నారు. శ్రీహరి, మీరు అన్నట్లు